యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికీ శుభములు కలుగునుగాక. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి అని వాక్యము సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధ దేవుని చేరుకోవడానికి నీలో పరిశుద్ధత కావాలి. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నీవులో నివసిస్తాడు కూడా. నీతిగా జీవిస్తే ధైర్యంగా నీవు బ్రతుకుదువు. నీతివంతుడు సింహం వలె ధైర్యంగా ఉండును. నీతికరమైన యథార్థకరమైన జీవితం ఒక వ్యక్తికి ధైర్యాన్ని ఇస్తుంది. ఒక వ్యక్తి యథార్థంగా పరిశుద్ధముగా జీవించినప్పుడే అతనిలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ధైర్యాన్ని పుట్టిస్తాడు కూడా. నీవు ధైర్యంగా ఆ పరిశుద్ధాత్మతో నిండుకొన్నవాడై నీవు ఆయనకిష్టుడుగా జీవించు. శుద్ధ హృదయముతో ఆయన చేరుకు. ఒక వ్యక్తిని పరిశుద్ధాత్మ దేవుడు తన ఆధీనంలోనికి తీసుకున్నప్పుడు తన శక్తితో నింపుతాడు. పరిశుద్ధాత్మతో నిండిన వ్యక్తి ఎప్పుడు కానీ ధైర్యంగా జీవిస్తాడు. పాపాన్ని ఎదిరించి అపవిత్రతకు చోటివ్వకుండా ధైర్యంగా జయించి నిలబడతాడు. అలా నీవు జయించి నిలబడిన వ్యక్తివైతే ఇతరులకు ఆయన గురించి పరిచయం చేయగలవు. నశించిపోతున్న అనేకమైన ఆత్మల కొరకు భార హృదయముతో దేవుని చెంత ప్రార్థించగలవు. అలా నీవు ప్రార్థించిన వెంటనే దేవుడు నీకు జవాబిస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడై ఉన్నప్పుడు చేస్తున్న ప్రతి ప్రయత్నము జయముతో నిండుకున్నదై ఉంటుంది. నీ ఆత్మీయ జీవితంలో ధైర్యంగా ఉన్నప్పుడే, అంటే భయానికి చోటివ్వకుండా, నీ పెరిగితనానికి చోటివ్వకుండా దేవుడు నాతో ఉన్నాడు అని నీవు ధైర్యముతో నీవు జీవిస్తున్నప్పుడు దేవుడు ఏదైతే నీ ద్వారా చేయాలని ఉద్దేశించి ఉన్నాడో, ఆశించి ఉన్నాడో దానిని దేవుడు నెరవేర్చగలడు. దేవుడు నీలో నుంచి ఆ గొప్ప కార్యాన్ని చేయడానికి నిన్ను నీవు సమర్పించుకో. పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉండి ప్రతి కార్యంలోనూ నీకు విజయం చేకూర్చునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.